अस्सलाम वालेकुम नाजरीन, मैं आपका दोस्त SK अली नॉन स्टॉप न्यूज़ 9 में आपका खैर मकदम है। అందరికీ నమస్కారం. అడిషనల్ సిపి ట్రాఫిక్ అనిల్ కుమార్, డీసీపీ ట్రాఫిక్ చౌహాన్, డీసీపీ ట్రాఫిక్ బాబురావు, ఆల్ అడిషనల్ డీసీపీస్, ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుకి కరోనా కాంకరర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హార్టీ కాంగ్రాచ్యులేషన్ చెప్తున్నాము. ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ ఒక ప్రొఫెషనల్ లైఫ్లో, ఒక ప్రొఫెషనల్ కెరియర్లో, ఒక ఎంటైర్ లైఫ్లో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకేసారి వస్తుంది. ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కంట్రీలో, వరల్డ్లో 100 years నుంచి రాలేదు. ఇంతకుముందు 1918 బాంబేలో స్పానిష్ ఫ్లూ వచ్చింది, మీ అందరికీ తెలుసు కదా. స్పానిష్ ఫ్లూ 1918 తర్వాత ఈ కరోనా వైరస్ 2020. సో 102 years తర్వాత 1918 స్పానిష్ ఫ్లూలో ఏం జరిగింది, ఎంతమందికి వచ్చింది, ఇదికి సివియారిటీ ఎట్లా ఉంది, ఇది ఎంత డీటెయిల్లో అనాలిసిస్ కూడా జరగలేదు. ఈ టైంలో 1918లో ఎంతమంది మీడియా వాడు కూడా లేవు, సోషల్ మీడియా కూడా లేవు. సో ఎవ్రీథింగ్ వాజ్ నాట్ సో నోన్. బట్ ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రతి సెకండ్లో ఏమవుతుంది, ప్రతి విలేజ్లో ఏమవుతుంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఏమవుతుంది అందరికీ తెలుసు, అవును కదా. ఇండియాలో 30th January ఫస్ట్ కేసు వచ్చింది కేరళ రాజ్యంలో, కేరళ స్టేట్లో. కేరళ స్టేట్లో చైనాకి ఒక ప్రాంతం ఉంది, హువాన్ ప్రాంతం నుంచి ఒక స్టూడెంట్ వచ్చారు. స్టూడెంట్కి ఫస్ట్ టైం ఇది ఒక ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ వచ్చింది. తర్వాత ఇంకా 2-3 పర్సన్స్కి కేరళలో వచ్చింది. దెన్ దేర్ వాజ్ ఎ గ్యాప్ ఆఫ్ 1 month. ఈ 1 month గ్యాప్లో ఎవరికి నోటీస్లో రాలేదు. తర్వాత మార్చ్ నుంచి మీ అందరికీ తెలుసు, జనతా కర్ఫ్యూ, లాక్డౌన్, ఇసెన్షియల్ ఐటమ్స్కి మూవ్మెంట్, మైగ్రెంట్ లేబరర్స్కి మూవ్మెంట్. ఏ స్టేట్లో ఎంత మంచి అరేంజ్మెంట్ జరగలేదు. 100 పైన ట్రైన్స్కి మూవ్మెంట్ ఫర్ హెల్పింగ్ ఆఫ్ మైగ్రెంట్ లేబరర్స్. ఇదిలో ఒక రికార్డ్ ఉంది, ఒకే రోజు 41 trains. ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ మీలాగే అందరు ఆఫీసర్స్ వర్క్ చేశారు. మన హైదరాబాద్ సిటీ పోలీస్, నేనేం చెప్తున్నాము, ఈ కరోనా వచ్చింది, కరోనా పైన ఎవరికి కంట్రోల్ లేవు, ఎంటైర్ వరల్డ్లో వచ్చింది, ప్రతి సిటీలో వచ్చింది. బట్ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్కి ఒక ఆపర్చునిటీలో ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఇది కూడా ఒక విషయం. ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉంది, ఒక డిఫికల్టీ ఉంది. ఈ ఛాలెంజ్కి ఆపర్చునిటీలో ఎట్లా కన్వర్ట్ చేయాలి. ఏం ఆపర్చునిటీ? పబ్లిక్ గుడ్విల్. పబ్లిక్కి మొన్న 10 days బ్యాక్ ఒక DG ర్యాంక్ ఆఫీసర్ నాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. ఢిల్లీలో చాలామంది సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఉంది, ప్రతి ఆర్గనైజేషన్కి హెడ్లో ఒక DG ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు. ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, BPRND. విన్నారా మీ అందరూ? ఇది అన్ని కంట్రీలో పోలీస్ ట్రైనింగ్ ఎట్లా చేయాలి, పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఈ గురించి కంటిన్యూస్గా రీసెర్చ్ జరుగుతుంది ఈ ఆర్గనైజేషన్లో.
సో డీజీపీ బీపీ ఆనండి నాకు ఏం చెప్తున్నారు, దట్ అంజనీ లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఒకటే తెలంగాణలో కాదు, ఎంటైర్ కంట్రీలో కంటిన్యూస్ ఎఫర్ట్ వాస్ గోయింగ్ ఆన్ టు ఇంప్రూవ్ ద ఇమేజ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాస్ట్ 40 ఇయర్స్ నుంచి. బట్ ఈ లాస్ట్ 5 monthsలో ఎంత మంచి ఇమేజ్ వచ్చింది డిపార్ట్మెంట్కి, నోబడీ హ్యాడ్ యాంటిసిపేటెడ్. సో దట్ ఈస్ వై నేను ఏం చెప్తున్నాము, ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్కి ఒక ఆపర్చునిటీలో ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఒక సిస్టమేటిక్ ఎఫర్ట్ ద్వారా కాదు, నార్మల్ వర్క్ ద్వారా మీకు ఎంత మంచి పేరు వచ్చింది. ఆల్ ది కంటైన్మెంట్ జోన్, నిన్న ఒక ఇండియా హెడ్ ఛానల్లో ఒక ½ an hourకి ప్రోగ్రామ్ వచ్చింది, చూసారా కొంతమంది? చూడలేదా? ఎనీ ఆఫీసర్ హూ హెస్ సీన్ దిస్? ఎవరు చూడలేదు. ఈ ప్రోగ్రాంలో కంటైన్మెంట్ ఏరియా గురించి 5 to 7 minutesకి డిస్కషన్ ఉంది. ఈ 5 to 7 minutes డిస్కషన్లో ఏ డైరెక్షన్లో కెమెరా పోతుంది, దే ఆర్ ఓన్లీ సీయింగ్ ట్రాఫిక్ ఆఫీసర్స్, ట్రాఫిక్ బ్యారికేడ్, ట్రాఫిక్ పోలీస్ వైట్ యూనిఫామ్. సో ఒక సైడ్లో లాక్డౌన్ ఉంది, ఒక సైడ్లో అన్ని బంద్ ఉంది, ఒక సైడ్లో 24 hours మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, లైఫ్లో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఉద్యోగంలో ఒక రొటీన్ వర్క్ ఉంది, ఒక రొటీన్ వర్క్కి ఒక శాలరీ ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు అందరూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు. అందరికీ శాలరీ కూడా ఉంది, మీకు కూడా శాలరీ ఉంది, నాకు కూడా శాలరీ ఉంది. బట్ ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్లో లేవు. మొన్న ఒక నా కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేశారు నాకు పుణే నుంచి. ఏం చెప్తున్నారు, అరే నేను 5 months నుంచి లాక్డౌన్లో ఉన్నాము, బోర్ అవుతున్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది, ఏం చేయాలి, మీ లైఫ్ ఎట్లా ఉంది? ఏం రిప్లై నేను ఇచ్చాము, దట్ ఫ్రెండ్ లాస్ట్ 5 months నుంచి నాకు ఒక సింగిల్ డే కూడా ఆఫ్ లేవు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు, నా పోలీస్ వాడు వర్క్ ఫ్రమ్ రోడ్ ఉన్నారు. 24 hours హైదరాబాద్ సిటీ పోలీస్కి ప్రతి వర్టికల్ వర్కింగ్ ఫ్రమ్ రోడ్. లాక్డౌన్ పీరియడ్లో ఎవ్రీ డే నైట్ 11 o'clock, 12 o'clock, 1 o'clock కొన్ని చెక్ పోస్ట్ ఏరియాలో నేను విజిట్ చేశాము. ఎవ్రీవేర్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ మన ఆఫీసర్స్కి ఎంథూజియాజం, మన ఆఫీసర్కి కాన్ఫిడెన్స్ లెవెల్, పాజిటివ్ యాటిట్యూడ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రెజెంట్ పీరియడ్ ఇది టైం పీరియడ్ చూస్తున్నారు. 10 years తర్వాత, 50 years తర్వాత మీ గ్రాండ్ చిల్డ్రన్, మీ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఈ పీరియడ్ గురించి హిస్టరీ బుక్లో చూస్తారు. 2020లో ఏం జరిగింది. దెన్ యూ విల్ సే దట్ నేనే చూసాము, ఐ హ్యావ్ సీన్ హిస్టరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఓన్ ఐస్. ఎంత హిస్టారికల్ పీరియడ్ ఉంది ఇది. హిస్టారికల్ పీరియడ్లో తప్పకుండా దేర్ విల్ బి సమ్ డిఫికల్టీస్, some challenges, some sacrifice, definitely. But మన మొరాల్, మన కాన్ఫిడెన్స్, మన ఆత్మశక్తి హై ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాము. సెకండ్ వరల్డ్ వార్లో చాలామంది కంట్రీ ఫైట్ చేశారు కదా. సెకండ్ వరల్డ్ వార్లో ఒక కంట్రీ ఉంది, పోలాండ్. విన్నారా మీరు పోలాండ్ గురించి? ఫస్ట్ కంట్రీ టు బి అటాక్డ్ బై హిట్లర్ వాజ్ పోలాండ్. పోలాండ్లో ఫస్ట్ టైం హిట్లర్ ఆర్మీ క్యాప్చర్ చేశారు పోలాండ్ కంట్రీకి. ఫస్ట్ కంట్రీ. 1939లో ఈ వార్ స్టార్ట్ అయింది. అండ్ ఈ వార్ ఎప్పుడు ఎండ్ అయింది? 1945, అంటే 6 years.
ఎంటైర్ కంట్రీ పోలాండ్ వాజ్ ఇన్ లాక్డౌన్ ఫర్ 6 years. ఇమాజిన్, ఆలోచించండి, 6 years. ఇది కూడా పోలాండ్ అంటే చాలా నార్త్లో ఉన్నారు. వింటర్లో టెంపరేచర్ -20, అండ్ ఈ -20లో కరెంట్ కూడా లేవు, హీటింగ్ ఫెసిలిటీ కూడా లేవు, హీటర్ కూడా లేవు, గీజర్ కూడా లేవు. ఆలోచించండి, ఎంటైర్ కంట్రీ 6 years లాక్డౌన్లో ఎట్లా ఫేస్ చేశారు. ఓన్లీ నాట్ బికాస్ ఆఫ్ రిసోర్సెస్ బట్ బికాస్ ఆఫ్ ఆత్మసమ్మాన్, ఆత్మగౌరవ్, కాన్ఫిడెన్స్, పాజిటివ్ యాటిట్యూడ్. అవును కదా? సో నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాము, ప్రతి పోలీస్ ఆఫీసర్ సొసైటీలో జస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ కాదు, మీరు ఒక మీ లెవెల్లో లీడర్ ఉన్నారు. మీ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత పబ్లిక్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ పాజిటివ్ యాటిట్యూడ్ చూసిన తర్వాత మీ చుట్టుపక్కన ఎవరు ఉన్నారు అందరికీ పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. ఏ పరిస్థితిలో మైండ్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఎంత పెద్ద పెద్ద క్రైసిస్ వరల్డ్లో వచ్చింది, ఎంత పెద్ద పెద్ద క్రైసిస్ వచ్చింది, బట్ స్టిల్ వరల్డ్ హ్యాస్ గాన్ అహెడ్. డెవలప్మెంట్ విల్ నాట్ స్టాప్, లైఫ్ విల్ నాట్ స్టాప్, ప్రోగ్రెస్ విల్ నాట్ స్టాప్, ఎవ్రీథింగ్ విల్ గో అహెడ్. జపాన్లో ఎంత పెద్ద యాటమ్ బాంబ్ డ్రాప్ అయింది, అవును కదా? బట్ విదిన్ 10 years మీరు చూడండి, జపాన్ బికేమ్ వరల్డ్ లీడర్ ఇన్ ఇండస్ట్రీ. ఎట్లా? డిటర్మినేషన్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాము, మీరు పేపర్ చూసిన తర్వాత, టీవీ చూసిన తర్వాత నెగటివ్ న్యూస్ షుడ్ నాట్ ఇఫెక్ట్ యూ. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ యూ షుడ్ ఓన్లీ సీ పాజిటివ్ థింగ్స్. ఒక క్రైసిస్ టైంలో కూడా హౌ టు గో అహెడ్, హౌ టు మూవ్ ఫార్వర్డ్. కొంతమంది చెప్తున్నారు ఈ గ్లాస్లో సపోజ్ హాఫ్ వాటర్ ఉంది, కొంతమంది చెప్తున్నారు హాఫ్ ఖాళీ ఉంది. బట్ ఎ పర్సన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ సే హాఫ్ ఫుల్ ఉంది. అవును కదా? ఇవన్నీ మీ యాటిట్యూడ్ల పైన డిపెండ్ అవుతుంది. వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్? సో దేర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరు చూస్తున్నారు, ఇదికి ఫెటాలిటీ, డెత్ రేట్ చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. నాట్ ఈవెన్ 1%. ఓన్లీ ప్రికాషన్. ఫస్ట్ ప్రికాషన్ అంటే హ్యాండ్ వాష్ చేయాలి, మాస్క్ చేయాలి, కవర్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఈవెన్ ఇఫ్ గాడ్ బై ఛాన్స్ ఇఫ్ ఇట్ క్యాచెస్ యూ, మీ అందరు హీరో ఉన్నారు కదా, మీరు చూడండి, యు ఆర్ బ్యాక్ ఇన్ యాక్షన్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఆర్ ఎ హీరో. యు ఆర్ టెలింగ్ ద సొసైటీ దట్ ఎస్, నేను ఫైట్ చేసి వైరస్కి డిఫీట్ చేశాము. సో సేమ్ టెంపో, సేమ్ కాన్ఫిడెన్స్, సేమ్ ఎంథూజియాజం మీరు స్ప్రెడ్ చేయండి. ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి నేను మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.